ఆ అకాల మరణ యోగాన్ని మనం తొలగించవచ్చు. దానికోసం చేసేది మృత్యుంజయ హోమం, మృత సంజీవిని హోమం. ఇవన్నీ కూడా మన ఋషివర్యులు మనకు ప్రసాదించినవి. అకాల మరణం నుంచి తప్పించుకునుటకుగాను. సహజ మరణాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. దాని గురించి సరిగ్గా చెప్పాలంటే మన తలరాతలో బ్రహ్మ తలుచుకున్న ఆ మరణాన్ని తొలగించలేడు. ఎందుచేతనంటే ఒక్కసారి రాసినటువంటి తలరాత ఇదే. ఇప్పుడు ఇదివరకే చెప్పినటువంటి ఆ పిల్లాడికి 85 ఏళ్లు. 85 ఆయుష్ ఉన్న సంగతి నిజమే. కానీ 22 సంవత్సరాలకే అతనికొక గండం, మరణయోగం అలాంటిది తప్పకుండా జాతకంలో ఉండే ఉంటుంది. దానిని మార్పు చేయడం కోసం, ఆ సమయంలో ఆ దోష ప్రభావం మనపై పడకుండా ఉండటానికి అవసరమైనటువంటి దోష పరిహారాలు గనక మనం చేయించుకున్నట్లయితే ఆ దోషం నుంచి తప్పకుండా బయటపడిపోవచ్చు. సందేహమే లేదు. ఇప్పుడు మీరు వినే ఉంటారు, పేపర్స్లో, టీవీల్లో వస్తూ ఉంటుంది. చాలామంది శబరిమలైకి వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు